ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రములు. మీకందరికీ ప్రభువైన యేసు నామములో శుభములు తెలియజేస్తున్నాను. దేవుడు మనల్ని గత వారమంతయు తన కృపలో భద్రపరిచి కాపాడి సజీవులుగా ఉంచి మరొక పరిశుద్ధ దినంలో ఆయనను ఆరాధించినటువంటి కృపనిచ్చినందుకై దేవునికి వందనము చెల్లిద్దాం. అక్టోబర్ మాసంలో ఈ చివరి ఆదివారం దేవుని ఆరాధించుండగా ఈ ఆరాధన దేవునికి మహిమకరంగాను మనకందరికీ ఆశీర్వాదకరంగాను ఉండునుగాక. మరి అంబర్నాథ్ మెథడిస్ట్ తెలుగు సంఘ కుటుంబములన్నింటికి కూడా ప్రభునామమున శుభములు తెలియజేస్తూ ఈ ఆరాధనకు ఆహ్వానం తెలియజేస్తున్నాను. అలాగనే ఆయా ప్రాంతముల నుండి వీక్షిస్తున్నటువంటి వారందరికీ కూడా ప్రభువైన యేసు నామములో శుభములు తెలుపుతూ ఆహ్వానిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా దీవించునుగాక. రండి, జీవము గల దేవుని మనము ఆరాధించుదాం. అందరూ మౌనంగా తలలు వంచి ప్రార్థనతో ప్రారంభించుకుందాం. పరిశుద్ధమైన దేవ, ప్రేమ కలిగిన తండ్రి, నీకు స్తుతులు స్తోత్రములు వందరములు చెల్లించున్నాం. ప్రభువా, నీవు దేవుడవు, జీవము గల దేవుడవు, సర్వశక్తిమంతుడవు, సర్వాధికారి అయిన ప్రభువు, నీకు స్తుతులు స్తోత్రములు చెల్లించున్నాము తండ్రి. నీవుగాక దేవుడు ఎవరు లేరు, నీతో సమానమైన వారు ఎవరు లేరు తండ్రి. నీకు స్తుతులు వందరములు చెల్లించున్నాము ప్రభువా. మా దేవ, మా రక్షక, ఆది అంతము లేని వాడవు నీవు, నిత్యము ఉన్న దేవుడవు నీవు, నీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాము తండ్రి. మా రక్షక, రాత్రి మగలు కోటాను కోట్ల పరిశుద్ధ దూతల చేత నీవు పొగడబడుచున్న దేవుడవు తండ్రి. భూలోకమందును అనేక మంది భక్తుల చేత ఆరాధించబడుతున్నావు. అల్పులము, మంటివారము, బలహీనము అయిన మమ్మలను నీవు కరుణించి నేను ఆరాధించినటువంటి కృపనిచ్చినందుకై నీకు వందనం చెల్లిస్తున్నాం ప్రభువా. మరి ఈ సమయంలో ప్రత్యేకించి ప్రపంచమంతటా మా తండ్రి ఈ యొక్క అననుకూల పరిస్థితులలో తండ్రి నిన్ను ఆరాధించినట్లుగా నీ పరిశుద్ధాలయంలో మేము చేరి నిన్ను ఆరాధించలేకపోయినప్పటికీ దేవా ప్రభు, ఆన్లైన్ సౌకర్యమును నువ్వు మాకు ఇచ్చినందుకు నీకు వందనం చెల్లిస్తున్నాం. దీని ద్వారా నీ నామమును మేము స్తుతించి నిన్ను ఆరాధించి నిన్ను గానపరిచినటువంటి కృపనిచ్చినందుకై నీకు వందనములు. గత దినములన్నింటిలో చేయబడినటువంటి నీ సేవను, లోకమంతటా జరిగినటువంటి నీ యొక్క సేవను ఆశీర్వదించి ఫలింపజేయమని నేను ప్రార్థిస్తున్నాం. మా ప్రియ తండ్రి, ఇప్పుడును లోకమందంతటా అనేక మంది ఆన్లైన్ ద్వారా నీ పరిచయం చేయుచుండగా తండ్రి, నీవు ఆశీర్వదించుమని ఫలింపజేయమని నేను ప్రార్థిస్తున్నాం తండ్రి. అంబర్నాథ్ మెథడిస్ట్ తెలుగు సంఘమును నీ కృపలో జ్ఞాపకం చేసుకుని నీవు ఆశీర్వదించి వర్ధిల చేస్తుండగా ప్రభువా దేవ, మా తండ్రి, ఉదయకాలము మేము నిన్ను ఆరాధించినటువంటి కృపనిచ్చున్నావు. సంఘంలోని కుటుంబములన్నింటినీ కరుణించి కాపాడుతున్నావు, నీకు వందనములు. మరి వీక్షిస్తుండగా ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించుము. ఆయా ప్రాంతముల నుండి వీక్షిస్తున్నటువంటి వారిని కూడా నీవు దీవించుమని నేను ప్రార్థిస్తున్నాం. ప్రేమైన మా తండ్రి, ఆరాధనకు నీవే ఆధిపత్యం వహించి సమస్త ఘనత మహిమ ప్రభావములు పొందుము తండ్రి. అలాగనే మా దేవ ప్రభువా, నీ బిడ్డలు నిన్ను ఆరాధిస్తుండగా నీవు మహిమ ప్రభావములను పొంది నీ ప్రజలను దీవించుమని నిన్ను ప్రార్థిస్తున్నాం. గొప్ప దేవుడవు తండ్రి ప్రభువా, మంటివారమైన మమ్మలను నీవు కరుణించి కాపాడి చేసిన ప్రతి మేలును, ఉపకారమును బట్టి, ఇచ్చిన ఆశీర్వాదములను బట్టి నీకు స్తుతులు స్తోత్రములు వందరము చెల్లిస్తూ ఈ ఉదయకాలము నిన్ను ఆరాధించుండగా ప్రభువా, ఈ ఆరాధన నీకు మహిమకరంగా మాకు దీవెనకరముగా చేయమని నీ కృపగల హస్తములకు సమర్పించుకుంటూ యేసు ప్రభువు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పుస్తకంలో నుండి మనమందరం 46వ పాట, ప్రభువా నిన్ను ఆరాధింపను చేరితి ఉదయ శుభకాంతి ప్రభవింపగన్న పాటలు పాడుతూ దేవుని ఆరాధిస్తాం. అందరం లేచి నిల్చుండి ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పుస్తకంలో 46వ పాట. Eva
వనట జెందకనేది చేసిన ప్రభువు కొరకని చేయనడు. ప్రభువాని నారాధి పను చేరీతి మీ హృదయ శుభాకాంతి ప్రభావింపగా. దేవానేడు శుభాకాంతి విరాజిమ్మగా. అదే రీతిగా నిల్చొని ఉత్తర ప్రత్యుత్తర రీతిగా కీర్తనల గ్రంథంలో నుండి 81వ కీర్తనం చదువుకుందాం. సామ్ నంబర్ 81. కీర్తనలు 81 మొదటి వచనం నుండి ప్రారంభం. మనకు బలమై ఉన్న దేవునికి ఆనందగానము చేయుడి, యాకోబు దేవుని బట్టి ఉత్సాహధ్వని చేయుడి. అమావాస్య నాడు కొమ్ము ఊదుడి, మనము పండుగను ఆచరించు దినమగు పున్నమ నాడు కొమ్ము ఊదుడి. ఆయన ఐగుప్తు దేశ సంచారము చేసినప్పుడు యోసేపు సంతతికి సాక్ష్యముగా దానిని నియమించెను. అక్కడ నేనెరుగని భాష వింటిని. ఆపత్కాలమునందు నీవు మొర్రపెట్టగా నేను నిన్ను విడిపించి తిని, ఉరుము దాగు చోటులో నుండి నీకు ఉత్తరమిచ్చి తిని, మెరీబా జలముల యొద్ద నిన్ను శోధించి తిని. అన్యుల దేవతలలో ఒకటియును నీలో ఉండకూడదు, అన్యుల దేవతలలో ఒకదానికి నీవు పూజ చేయకూడదు. అయినను నా ప్రజలు నా మాట ఆలకింపకపోయిరి, ఇశ్రాయేలీయులు నా మాట వినకపోయిరి. కాబట్టి వారు తమ స్వకీయ ఆలోచనను బట్టి నడుచుకున్నట్టు వారి హృదయ కాఠిన్యములకు నేను వారిని అప్పగించుకుని. అయ్యో, నా ప్రజలు నా మాట వినిన ఎడల, ఇశ్రాయేలు నా మార్గములను అనుసరించిన ఎడల ఎంత మేలు. యెహోవాను ద్వేషించువారు వారికి లొంగుదురు, వారి కాలము శాశ్వతముగా నుండును. అతి శ్రేష్టమైన గోధుమలను అనుగ్రహించి నేను వారిని పోషించుదును, కొండ తేనెతో నిన్ను తృప్తిపరచు. తండ్రి కుమార శుద్ధాత్మకును తగు స్తుతి మహిమలు కలుగుగాక. ఆదిని ఇప్పుడు నెల్లప్పుడు నైనట్లు యుగములనౌను. ఆమేన్. రండి ఉత్సాహించి పాడుదము, రక్షణ దుర్గము మన ప్రభువే. ఆమేన్. అదే రీతిగా అపోస్తలుల విశ్వాస సూత్రం చెప్పుకుందాం. నా వెనుక పలకవలసిందిగా మనవి. అపోస్తలుల విశ్వాస సూత్రము. పరలోక భూలోకములకు సృష్టికర్తయగు సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని నేను నమ్ముచున్నాను. ఆయన అద్వితీయ కుమారుడును మన ప్రభువునైన యేసుక్రీస్తును నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మ వలన కన్యయగు మరియ గర్భమున ధరింపబడి ఆమెకు పుట్టెను. పొంతి పిలాతు కాలమందు బాధపడి సిలువ వేయబడి చనిపోయి పాతిపెట్టబడి అదృశ్యలోకములోనికి దిగెను. మూడవ దినమున చనిపోయిన వారిలో నుండి తిరిగి లేచి పరలోకమునకెక్కి సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని కుడివైపున కూర్చుండి ఉన్నాడు.
సజీవులకును మృతులకును తీర్పు తీర్చుటకు అక్కడ నుండి ఆయన వచ్చును. పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను. పరిశుద్ధ సార్వత్రిక సంఘమును, పరిశుద్ధుల సహవాసమును, పాప క్షమాపణను, శరీర పునరుత్థానమును, నిత్య జీవమును నమ్ముచున్నాను. ఆమేన్. ఈ సమయంలో మనం దేవుని స్తుతించి ఆరాధించుదాం. రమ్మనుచున్నాడు నిన్ను ప్రభు యేసు అన్నటువంటి పాటను మరి ముందుగా గ్రూప్లో మీకు తెలియజేస్తున్నాను. అలాగనే హిందీ పాట యేసు తెరే కరీబ్ ఆనే సే తిరిగి నెల పాట పాడుతూ మనం దేవుని ఆరాధిస్తాం.
నెల పాటను పాడుతున్నా. నిన్న నేడు రేపు మారని దేవుడు, తన జీవమునిచ్చి బ్రతికించెడి యేసు. దయచేసి కూర్చోవలసిందిగా మనం చేస్తున్నాను. ఈనాటి ధ్యానం కొరకై ఏర్పాటు చేయబడిన దైవ వాక్య భాగము
చదవటానికి అలాగనే విజ్ఞాపన ప్రార్థన చేయటానికి మన మధ్యలో శ్రీ యువరాజు గారు అలాగనే శ్రీ జేమ్స్ కొర్న గారు ఉన్నారు. వారికి స్వాగతం తెలియజేస్తున్నాను. ఏర్పాటు చేయబడిన దైవవాక్య భాగం మత్తయి సువార్త 22వ అధ్యాయము 1వ వచనం నుండి 10వ వచనం వరకు ఉన్నటువంటి వాక్య భాగము శ్రీ యువరాజ్ మండారి గారు చదివి వినిపిస్తారు. అపిదప శ్రీ జేమ్స్ కొర్న గారు ప్రార్థనలు నడిపిస్తారు. మత్తయి సువార్త 22వ అధ్యాయము 1 నుంచి 10 వరకు. యేసు వారికి ఇచ్చిచూ తిరిగి ఉపమాన రీతిగానే, ఇట్లే నేను పరలోక రాజ్యము తన కుమారునికి పెండ్లి విధువు చేసిన తన యొక్క రాజును పొలి ఉన్నది. ఆ పెండ్లి విధువులను పిలువబడిన వారిని రప్పించడుకును అతడు తన దాసులను పంపినప్పుడు వారు రాళ్ళలోకి పోయిరి గాక అతడు, ఇదిగో నా విధువు సిద్ధపరిచి ఉన్నాను, ఎద్దులను ప్రభువులను పశువులను విధింపబడినవి అంతయు సిద్ధముగా ఉన్నది. పెళ్లి విధువుకు రాండని పిలువబడిన వారితోనే చెప్పుడని వేరే దాసులను పంపిను. కానీ వారు లక్షణము చేయక ఒకడు తన పొలమునకు మరి ఒకడు తన వర్తమానమునకును వెళ్ళిది. తక్కిన వారు అతని దాసులను పట్టుకొని అవమానపరిచి చంపిరి. కాబట్టి రాజు కోపపడి తన దుడ్లను పంపి ఆ నరహత్యలకును సంసరించి వారి పట్టణములకు తగిలిబెట్టును. అప్పుడు అతడు పెళ్లి విధును సిద్ధముగానే ఉన్నది కానీ పిలువబడిన వారు పాత్రులు కాదు గనక రాజ్యమార్గమును పోయి మీకు కనుబడిన వారు అందరినీ పెళ్లి విధులను పిలువడని తన దాసులతో చెప్పెను. ఆ దాసులు రాజ్యమార్గమునకు పోయి చెడ్డ వారిని మంచివారిని తనకు కనబడిన వారిని నందిరిని పొగు చేసేది కనుక విందుకును వచ్చిన వారితోనే ఆ పెండ్లి సాలకు నిండును. దేవుని వాక్యం దీవించును గాక. ప్రార్థించుకుంటాం. కృప నా తండ్రి ప్రభు, మరొకసారి తండ్రి ప్రభు నీ నామని స్తోత్రం తండ్రి ప్రభు యేసయ్య. రాత్రంతా పనుకున్న నా తండ్రి ప్రభు కాలం ప్రభు ఈ ఆలోచించి ప్రభా ఈ ప్రార్థన చేసిన అవకాశం దయచేసి స్తోత్రం ప్రభు. మరొకసారి తండ్రి ప్రభు యేసయ్య. సంఘం అంతా ప్రభు దీవించి ఆశించి నా తండ్రి ప్రభు యేసయ్య. ఈ కరోనా వైరస్లో ఉంచున్నాం నా తండ్రి ప్రభు, నీవే దీవించి బలపరిచి నీవే కాపాడి నడిపించిన ప్రభా. ప్రతి ఒక్క బిడ్డని ప్రభా దీవించి కరుణించి నీవే రక్షణ కలిగజేయమనిచ్చిన తండ్రి ప్రభా. ఎవరైతే ప్రభా కరోనా వైరస్ నుంచి బాధపడుతున్నాను ప్రభా యేసయ్య, నీ యొక్క రక్తం చేతులు నా తండ్రి ప్రభా కడిగించి నీవే శుద్ధి చేయమనిచ్చిన తండ్రి ప్రభు యేసయ్య. దేవా తండ్రి ప్రభా కరోనా వైరస్లో తండ్రి ప్రభా ఎవరైతే సాయం చేస్తున్నారు తండ్రి ప్రభా, పోలీస్, నర్సెస్, డాక్టర్స్ తండ్రి ఇంకా వాలంటీర్స్ ఉన్నారు ప్రభా యేసయ్య, వాళ్ళ దీవించి కరుణించి నీవే కాపాడి నీవే రక్షించారు ప్రభా. వాళ్ళ కుటుంబం దీవించి కరుణించి రక్షించారు ప్రభా. ఎవరైతే నా తండ్రి ప్రభా పోలీస్ నర్సెస్ నా తండ్రి ప్రభా డ్యూటీలో ప్రభావ కూలిపోయిన తండ్రి ప్రభావ అటువంటి కుటుంబంలో ప్రార్థించిన తండ్రి ప్రభావ వాళ్ళ కుటుంబం దీవించి ఓదార్చి కలిగజేసి నీవే కాపాడి నీవే రక్షణ కలిగజేయించిన ప్రభావ యేసయ్య. దేవా అది తండ్రి ప్రభావ మా సంఘంలో ఉన్న తండ్రి ప్రభావ ప్రతి ఒక్క అభిజ్ఞ దీవించి బలపరిచి నీవే కాపాడి నడిపించిన ప్రభావ. ఏమైనా బిడ్డలు దీవించి ఆశించిన తండ్రి ప్రభావ, ఏమైనా కాలంలో ఉంచిన తండ్రి ప్రభావ నీ కాడి మోటి భాగం దయచిన తండ్రి ప్రభావ. ఏమైనా కాలం తండ్రి ప్రభావ ఎటువంటి శోధన కలగడన తండ్రి ప్రభావ యేసయ్య. ఆ బిడ్డల ప్రభావ నీ సేవలు భరించేలాగా చేయించిన తండ్రి ప్రభావ. మా సంఘంలో తండ్రి ప్రభావ WSSని దీవించి ఆశ్రయించిన తండ్రి ప్రభావ చేసిన సేవను బట్టి స్తోత్రం తండ్రి ప్రభావ యేసయ్య. ఆన్లైన్ ద్వారా ప్రతి రోజున తనకు చేస్తున్న తండ్రి ప్రభావ వందనాలు యేసయ్య. నీ ఇచ్చిన సౌండ్ బట్టి స్తోత్రం తండ్రి ప్రభావ యేసయ్య. ఇంకా ఆన్లైన్ ద్వారా ఫలించినట్టు తండ్రి ప్రభావ యేసయ్య. దేవాలయం తండ్రి ప్రభావ సండే స్కూల్ బిడ్డలు దీవించి ఆశించిన తండ్రి ప్రభావ. ఈ రోజున జరగబోయే ఆన్లైన్ ద్వారా ప్రభావ బిడ్డలు ప్రభావ నీవే దీవించి నీవే బలపరిచి నీవే కాపాడిన తండ్రి. ప్రతి ఒక్క బిడ్డ పాల్గొని భాగం దయచేసిన ప్రభావ యేసయ్య నా తండ్రి ప్రభావ. ఇక్కడ కూడిన ప్రతి ఒక్క బిడ్డ దీవించి ఆశించిన తండ్రి ప్రభావ. మా సంఘం కాపాడిని దీవించి ఆశించిన తండ్రి ప్రభావ. సంఘం నడుపుతూ విధానం ప్రస్తావన తండ్రి ప్రభావ. ఆ బిడ్డకి మంచి ఆరోగ్యం దయచేయని ప్రభావ. ఆ బిడ్డ కుటుంబం దీవించి ఆశించిన తండ్రి ప్రభావ యేసయ్య.
నా తండ్రి ప్రభావ బిడ్డలు దీవించి కనుక హస్తంతో ముట్టండి నా తండ్రి ప్రభు ఏసయ్య బిడ్డల ప్రభావ నీ యొక్క తలంపుని దయచేయించి నా తండ్రి ప్రభావ ఏసయ్య అమ్మగారిని కూడా దీవించి ఆశించి నా తండ్రి ప్రభావ అమ్మగారు నా తండ్రి ప్రభావ స్త్రీల మధ్యలో సేవ చేస్తున్న అమృతస్వాతం ప్రభావ అమ్మగారిని మంచి తలంపుని దయచేసి నీ కాపుని నడిపించిన ప్రభావ ఏసయ్య దేవ ఇంకా నా తండ్రి ప్రభావ మా సంఘంలో నా తండ్రి ప్రతి ఒక్క బిడ్డని దీవించి ఆశించిన తండ్రి ప్రభావ ఎవరు కష్టాల్లో ఉద్యమంలో ఉన్న తండ్రి వారిని బాధించిన ప్రభావ ఏసయ్య కష్టం కలిగించిన తండ్రి ప్రభావ ఏసయ్య నాయన తండ్రి ప్రభా ప్రతి ఒక్క బిడ్డ దీవించి ఆశించిన తండ్రి ప్రభా ఎవరికి జాబ్ లేని తండ్రి ప్రభా ఈ కరోనా వైరస్ ప్రభా ఎంతో బాధగా ఉంచిన తండ్రి ప్రభా ఏసే కరోనా వైరస్ ఎన్నో జాబ్స్ తొలగించిన ప్రభా ఏసే తొలగలని తండ్రి ప్రభా జాబ్ దొరకలాగా చేయమని తండ్రి ప్రభా నా తండ్రి ప్రభా ఇంకా నా తండ్రి ప్రభా ఎన్నో మినిస్టర్స్ ఉంచిన తండ్రి ప్రభా ఆన్లైన్ ద్వారా సేవ చేసిన తండ్రి ప్రభా ఆ మినిస్ట్రీ ప్రభా నీకు సేవలు ఫలించిన తండ్రి ప్రభు ఏసీఆ నీకు హస్తం పెట్టుకుంటుండే నా తండ్రి ప్రభు ఏసీఆ ఇంకా బలపరిచి నీ కాపుని రక్షించి ప్రభా ఏసయ్య మా ఒక సంఘం పాస్టర్ కంపెనీ దీవించి ఆశించి సంఘం ప్రతి బిడ్డను దీవించి బలపరిచి నీవు కాపాడి నీ హస్తంతో ముట్టండి నా తండ్రి ప్రభు ఏసయ్య దేవా ఇప్పుడు అయ్యగారు ప్రభా వాక్యం చెప్పిన అంచిన ప్రభా వాక్యం ద్వారా మేము ఫలించి నీ యొక్క వాక్యం ద్వారా నడిచేలాగా చేస్తాను మనీ చేస్తూ చిన్న ప్రార్థన ప్రేమించిన తండ్రి. వాక్యం చదివి వినిపించినటువంటి యువరాజ్ గారికి అలాగే ప్రార్థించిన జేమ్స్ గారికి వందనం చెల్లిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఈ సమయంలో మీకు అందరికీ ప్రభు అయిన యేసు నామములో శుభములు తెలియజేస్తున్నాను మరియు అభినందిస్తున్నాను. ఈ ఆరాధనలో మీరు పాల్గొనగలిగినందుకు, పాల్గొనటకు మీరు శ్రద్ధ తీసుకున్నందుకు మీకు అభినందనలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా దీవించునుగాక. అమర్నాథ్ మెథడిస్ట్ తెలుగు సంఘ కుటుంబాలు అలాగనే ఆయా ప్రాంతాల నుంచి వీక్షిస్తున్నటువంటి వారు అందరికీ కూడా ప్రభునామమున వందనము చెల్లిస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క దినమున దేవుడు మనల్ని సజీవులుగా ఉంచి ఆయన ఆరాధించేటువంటి ధన్యతనిచ్చాడు. ఈ పాండమిక్ పరిస్థితుల్లో, ఈ కరోనా మహమ్మారి పరిస్థితులలో ఆలయాలు మూయబడినప్పటికీ దేవుని ఆరాధించుట కొరకై దేవుడు ఇంకా విస్తారంగా ఆన్లైన్ సౌకర్యం దయచేసి ఉండగా ప్రపంచమంతటా విస్తారముగా ఆయన సేవ జరుగుతున్నది కనుక దేవునికి కృతజ్ఞతలు స్తుతులు చెల్లించుదాం. మరి ఇది ఎంతవరకు కొనసాగుతుందో అంతవరకు కూడా ఆన్లైన్లోనే పరిచర్యలు కొనసాగుతాయి. అయితే ఎంతవరకు కొనసాగినప్పటికీ నిరాటంకంగా ఆయన పరిచర్య కొనసాగుతుంది. ఆయన మనం స్తుతించి ఆరాధించడం అన్నటువంటిది కొనసాగుతుంది అన్నటువంటి సత్యం బట్టి దేవునికి వందనం చెల్లిస్తున్నాను. 2020 సంవత్సరంలో 10 నెలలు ముగిస్తున్నాం. ఈ 10వ నెల చివరి దినాల్లో మనం ఉన్నాం కనుక ఇంతవరకు దేవుడు మనల్ని కరుణించి కాపాడి చేసిన మేలుల కొరకు, ఇచ్చిన ఆశీర్వాదముల కొరకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదాం. మిగిలినటువంటి 2 నెలలు కూడా దేవుడు మనల్ని క్షేమంగా కాపాడి నడిపించునుగాక. ముఖ్యంగా ఈ 2020 సంవత్సరం అంతా కూడా వృధాగా పోయినట్లుగా, లేక నష్టభరితంగా ఉన్నట్లుగా, లేక ఎంతో శ్రమలతో కూడినటువంటిదిగా ప్రపంచం అంతటికి కూడా ఈ 2020 సంవత్సరం ఒక శాపగ్రస్తమైనటువంటి సంవత్సరంగా మనమందరం కూడా గమనిస్తున్నాం. కనుక ఇటువంటి దినముల్లోనూ దేవుడు మనల్ని క్షేమంగా కాపాడి నడిపించాడు కనుక దేవునికి మనం స్తుతులు చెల్లించాలి. ఈ ఉదయకాలము ధ్యానం కొరకు ఏర్పాటు చేయబడినటువంటి ధ్యానాంశము దేవుని ఆహ్వానం. దేవుని ఆహ్వానము, परमेश्वर का बुलावा या परमेश्वर का निमंत्रण, परमेश्वर का निमंत्रण, द इन्विटेशन ऑफ गॉड. దేవుడు మానవులకు ఇచ్చేటువంటి ఆహ్వానం. యేసుక్రీస్తు ప్రభువు ఇక్కడ ఒక ఉపమానాన్ని చెప్తున్నాడు. పరలోక రాజ్యమును గురించినటువంటి ఉపమానం. పరలోక రాజ్యమును గురించినటువంటి ఉపమానాలు అనేకం చెప్పడం మనమందరం కూడా జ్ఞాపకం చేసుకోవచ్చును. పరలోక రాజ్యము ఒక దాచబడిన ధనమును పోలి ఉన్నది. పరలోక రాజ్యం ఒక విలువైనటువంటి పొలమును పోలి ఉన్నది. పరలోక రాజ్యము విస్తారమైన చేపలు పట్టినటువంటి వలను పోలి ఉన్నది.
పరలోక రాజ్యము ఈ రీతిగా ఉన్నదంటూ యేసుక్రీస్తు ప్రభు అనేక ఉపమానాలను చెప్పడాన్ని మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. అయితే ఇక్కడ చెప్పినటువంటి ఉపమానం మరొక విధంగా ఉండడాన్ని మనం చూస్తున్నాం. ఈ ఉపమానం పరలోక రాజ్యము తన కుమారునికి పెండ్లి విందు చేసిన ఒక రాజును పోలి ఉన్నది. పరలోక రాజ్యము ఒక పెండ్లి విందు, ఒక రాజకుమారుని పెండ్లి విందు అన్నట్లుగా పరలోక రాజ్యము ఒక రాజకుమారుని పెండ్లి విందు వలె ఉన్నది అని యేసుక్రీస్తు ప్రభు తెలియజేస్తున్నారు. పెండ్లి విందు అన్నప్పుడు పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తె ఉంటారు. వారిని అభినందిస్తూ అనేక మంది చేరి వచ్చి ఆ సంతోషములో విందును ఆరగించడం అన్నటువంటిది జరుగుతుంది. చివరికి అనగా బైబిల్ గ్రంథంలోని ప్రకటన గ్రంథంలో మనం చివరిగా 19వ అధ్యాయం నుండి చూసేటువంటి మాటలలో గొర్రెపిల్ల వివాహ మహోత్సవము అన్నటువంటి మాటను చూస్తాం. ఆ యొక్క గొర్రెపిల్ల వివాహ మహోత్సవానికి పిలువబడినటువంటి వారు ధన్యులు అన్నటువంటి మాటను చదువుతాం. గొర్రెపిల్ల వివాహ మహోత్సవానికి పిలువబడిన వారు ధన్యులు. ఎందుకు అనంటే అందరూ పిలువబడరు. గొర్రెపిల్ల వివాహమునకు అందరూ పిలువబడరు. ఒక గొప్ప రాజు యొక్క కుమారుని వివాహమునకు అందరూ పిలువబడరు. అలాగే పిలువబడాలి అని అంటే ధన్యత అది. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 9వ వచనం, మరియు అతడు నాతో ఈలాగు చెప్పాను. ప్రకటన గ్రంథం రెవల్యూషన్ చాప్టర్ 19 వర్స్ 9. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 9వ వచనం, మరియు అతడు నాతో ఈలాగు చెప్పాను, గొర్రెపిల్ల పెండ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులని వ్రాయుము. మరియు ఈ మాటలు దేవుని యథార్థమైన మాటలని నాతో చెప్పాను. 7వ వచనం, 6-7 వచనాలను గమనిస్తే, అప్పుడు గొప్ప జనసమూహపు శబ్దమును, విస్తారమైన జలముల శబ్దమును, బలమైన ఉరుముల శబ్దమును పోలిన ఒక స్వరము, సర్వాధికారియు ప్రభువునగు మన దేవుడు ఏలుచున్నాడు, ఆయనను స్తుతించుడి, గొర్రెపిల్ల వివాహ మహోత్సవ సమయము వచ్చినది, ఆయన భార్య తను తాను సిద్ధపరచుకొని ఉన్నది, గనుక మనము సంతోషపడి ఉత్సహించి ఆయనను మహిమపరచదమని చెప్పగా వింటిని అంటూ ఆ వివాహం గురించినటువంటి వివరణ ఇవ్వబడింది. అందులో గొర్రెపిల్ల పెండ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులు. ఎందుకనగా అందరూ పిలువబడరు, లేక అందరికీ ఆ ధన్యత కలగదు. యేసుక్రీస్తు ప్రభు చెప్పినటువంటి యొక్క ఉపమానంలో రాజు తన కుమారుని పెండ్లి విందు ఏర్పాటు చేశాడు. ఆ పెండ్లి విందుకు అందరికీ ఆహ్వానం ఇచ్చాడు. పెండ్లి విందు అనంటేనే మరి కొంతమందికి చాలా సంతోషము, ఉత్సాహం కలుగుతుంది. పెండ్లి విందుకు వెళ్ళాలి అన్నటువంటి ఆసక్తి కలుగుతుంది. ముఖ్యంగా గొప్పవారి పెళ్లి విందు అన్నప్పుడు అది చాలా ఘనంగా ఉంటుంది. సామాన్యమైన వారి పెళ్లి విందులు అనంటే అవి చాలా అననుకూలంగా ఉంటాయి. మేము చిన్నగున్నప్పటి దినాలలో సాధారణమైనటువంటి వారి యొక్క వివాహాలు జరుగుతున్నప్పుడు ఆ వివాహాలలో భోజనానికి వెళ్ళినప్పుడు స్కూల్లో తరగతి గదులు లేకపోతే ఎక్కడో ఒక కాంపౌండ్లో అంత ఎక్కువ ఏర్పాట్లు ఉండవు. కానీ ఎక్కడ వాళ్ళు అక్కడ మరి కూర్చుంటే వచ్చి వడ్డించేటువంటి వారు, అన్నం వడ్డించిన తర్వాత కూర రావడానికి 10 నిమిషాలు పట్టడమో లేక 15 నిమిషాలు పట్టడమో, ఆ తర్వాత అన్నం వడ్డించిన తర్వాత కూరలు వేసేటువంటి వారు మరి మంచి కూర, మాంసం కూర ఉన్నటువంటి వాళ్ళేమో ఇటు పక్క రాకుండా సాంబార్ ఉండేటువంటి వాళ్ళు రావడమో, ఇట్లాంటివి జరుగుతుండడాన్ని బట్టి చిన్నప్పుడు చాలా నిరాశ పడిపోయేవాళ్ళం. పెళ్ళిళ్ళు అని అంటే రాము అని చెప్పేవాళ్ళం. మా తల్లిదండ్రులతో మేము ఏడ్చి మేము రాము మీరే వెళ్ళండి అనేవాళ్ళం. ఆ తర్వాత యవనస్తులుగా అవుతున్నప్పుడు చర్చిలో పెళ్ళికి మాత్రం హాజరై ఇంకా రిసెప్షన్ దగ్గరికి, భోజనం దగ్గరికి వెళ్ళేవాళ్ళం కాదు. పిలిస్తే కూడా అవసరం లేదనేవాళ్ళం.
సామాన్యమైనటువంటి కుటుంబాలలో జరిగేటువంటి వివాహపు విందులు చాలా విచారకరంగా ఉంటాయి. కొన్నిసార్లు మనం చూస్తూ ఉంటాం, వివాహం ఆలస్యంగా ప్రారంభమవుతుంది. ఆ వివాహము అది ఇంకా జరుగుతుండగానే భోజనాల దగ్గర సందడి స్టార్ట్ అవుతుంది. వివాహానికి ఆహ్వానించబడిన వాళ్ళకంటే ఎవరో బయట వాళ్ళు వచ్చి భోజనాలు తినడం జరుగుతుంది. వివాహం ముగించి పెళ్ళికి వచ్చినటువంటి వాళ్ళందరూ ఆ స్థలానికి వెళితే అక్కడ మిగిలిపోయినటువంటి ఆహార పదార్థాలు లేకపోతే ఖాళీ డేక్షాలు కనపడడం జరుగుతుంది. ఇలాంటివి ఈ దినాల్లో చాలా ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి. అయితే చక్కగా ఘనంగా వివాహాన్ని జరిగించేటువంటి వారు అన్ని ఏర్పాట్లను చక్కగా జరిగించి పిలువబడినటువంటి వారికి ఆహ్వానాన్ని తెలియజేస్తూ వారు కూర్చోవడానికి ఆసనాలు ఏర్పాటు చేసి భోజనం కొరకై చక్కని ఏర్పాట్లు చేసి వాటన్నిటిని చూస్తున్నప్పుడు మరి ఇంకా స్టార్టర్స్తో పాటు స్టార్ట్ అయ్యి మంచి డెకరేషను, మంచి సంగీతం, ఇలాగా కొన్ని కుటుంబాల్లో మాత్రమే జరుగుతాయి. ఇంకా ఈ లాక్డౌన్ పరిస్థితి వలన అనేక మంది వివాహాలు చేసుకుంటూ ఉండటం ఎంతో సంతోషకరమైన విషయం. ఎందుకంటే ఈ లాక్డౌన్ వలన ఎక్కువ మందిని ఆహ్వానించడానికి లేదు, కొంతమందిని మాత్రమే ఆహ్వానించాలి కనుక కొద్ది మంది కోసం చక్కని ఏర్పాట్లు చేయగలుగుతున్నారు. చాలా ప్రశాంతంగా వివాహాలు ఘనంగా జరుగుతున్నాయి. దేవునికి స్తోత్రాలు. లాక్డౌన్ అయినప్పటికీ కూడా వివాహాలకు నో లాక్డౌన్. చెప్పే విషయం ఏంటంటే, వివాహపు విందు అన్నప్పుడు అది ఘనమైనటువంటిది. ఘనమైనటువంటి వివాహపు విందుల్లో రాజకుమారుని యొక్క వివాహపు విందు అని అంటే అది మరీ ఘనమైనది. దానికి ఆహ్వానించబడటం గొప్ప ధన్యత. అయితే అలాంటి విందుకు ఆహ్వానించాడు. మనం యొక్క 22వ అధ్యాయం మత్తయి సువార్తలో 4వ వచనం గమనించినట్లయితే, కాగా అతడు, ఇదిగో నా విందు సిద్ధపరిచి ఉన్నాను, ఎద్దులను క్రొవ్విన పశువులను వధింపబడినవి అంతయు సిద్ధముగా ఉన్నది, పెండ్లి విందుకు రండని పిలువబడిన వారితో చెప్పుడని వేరే దాసులను పంపెను. 2వ వచనంలో 3వ వచనంలో ఆ పెండ్లి విందుకు పిలువబడిన వారిని రప్పించుటకు అతడు తన దాసులను పంపెను. కాబట్టి ఎవరినో పిలవడానికి పంపలేదు, పిలువబడిన వారిని, ముందుగానే పిలువబడినటువంటి వారు, ఆహ్వానించబడినటువంటి వారు. 4వ వచనంలో పెండ్లి విందుకు రండని పిలువబడిన వారితో చెప్పుడి. సో ఆ రాజు మంచి మర్యాద కలిగినటువంటి వాడు, గౌరవం కలిగినటువంటి వాడు, చక్కని క్రమమును కలిగినటువంటి వాడు. తాను ముందుగా పిలవకుండా అకస్మాత్తుగా పని వాళ్ళని పంపించి, దాసులను పంపించి పిలుచుకురండి అని చెప్పలేదు. ముందుగా ఆహ్వానం ఇచ్చాడు, ముందుగా పిలుపునిచ్చాడు. కుమారుని పెండ్లి విందుకు మీరు రావాలి అని ఆహ్వానించాడు. కనుక వారికి జ్ఞాపకం చేస్తూ వారిని పిలుచుకురమ్మని చెప్పేసి తన దాసులను పంపించాడు. 3వ వచనంలో ఆ పెండ్లి విందుకు పిలువబడిన వారిని రప్పించుటకు అతడు తన దాసులను పంపినప్పుడు వారు రానొల్లకపోయేది. పిలువబడినటువంటి వారిని నిజానికి పెళ్లి వివాహానికి మరి ఆ యొక్క తల్లిదండ్రులు వెళ్ళి ఆహ్వానాలు తెలుపుతారు, లేకపోతే కుటుంబంలో వ్యక్తులు వెళ్ళి ఆహ్వాన పత్రికలు ఇచ్చి ఆహ్వానిస్తారు. మరి ఇక్కడ దాసులను పంపాడు ఏంటంటే, ముందుగా తాను వారికి తెలిపి ఆహ్వానం ఇచ్చాడు కాబట్టి దాసులను పంపి జ్ఞాపకం చేస్తున్నాడు. అయితే వారు రానొల్లకపోయింది. ఒక గ్రూపు దాసులు వెళ్ళి వారికి జ్ఞాపకం చేశారు, అయ్యా ఎదుగో రాజు గారి యొక్క కుమారుని వివాహపు విందుకు రండి, రమ్మని పిలుస్తున్నారు అని అంటే రాకుండా పోయినారు. వారు రానొల్లకపోయారు, రావడానికి ఇష్టపడలేదు. 4వ వచనంలో విందు సిద్ధపరిచున్నాను, అంతయు సిద్ధముగా ఉంది అని మరొక బ్యాచ్ దాసులను పంపించాడు. ఇంకా ఆలస్యం ఉంది అనుకుంటారేమో. పెళ్ళి అన్నప్పుడు సాధారణంగా పోయిన తర్వాత కొంత సమయం వేచి ఉండాల్సి వస్తుంది. ఇంకా ఎవరో రాలేదనో, లేకపోతే ఇంకా ఏదో ఏర్పాటు లేదనో, ఇలాగా సమయం కొంచెం గడిచిపోయి ఆలస్యం కావడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి అలాగా
అనుకొని ఆగిపోవద్దు, అన్ని సిద్ధముగా ఉన్నాయి, అన్ని ఏర్పాట్లు చేయబడి ఉన్నాయి, కాబట్టి రండి అని చెప్పేసి తన దాసులను, వేరే దాసులను పంపాడు. అయితే వారు లక్ష్యము చేయకపోయారు. దేవుని బిడ్డలారా, దేవుడు కూడా పరలోక రాజ్యంలో మనం చేరటానికి ఆయన పిలుస్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభువు తన పరిచర్యను ప్రారంభించినప్పుడు పరలోక రాజ్యము సమీపించున్నది కనుక మారు మనసు పొందుడి అంటూ ప్రకటన చేశాడు. పరలోక రాజ్యము సమీపించున్నది కనుక మారు మనస్సు పొందుడి. ప్రయాసపడి భారం మోయిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేతును. కనుక యేసుక్రీస్తు ప్రభువు ద్వారా దేవుడు మానవులందరికీ పిలుపునిస్తున్నాడు, మానవులందరినీ పిలుస్తున్నాడు, రమ్మని పిలుస్తున్నాడు. ఆయన రాజ్య వారసులు కావాలని పిలుస్తున్నాడు, పరలోక రాజ్య వారసులు కావాలని ఆయన ఆశిస్తున్నాడు. ఆయనతో పాటు ఆయన రాజ్యంలో మనమును నివసించాలని ఆశిస్తున్నాడు. యోహాను సువార్త 14వ అధ్యాయంలో 1వ వచనం నుండి చదివేటువంటి మాటల్లో యేసుక్రీస్తు ప్రభు అంటున్నాడు, మీ హృదయములను కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచి ఉన్నారు, నా యందును విశ్వాసం ఉంచుడి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును. నేను వెళ్ళి నేనుండు చోట మీరును ఉండులాగిన మీ కొరకు స్థలము సిద్ధపరచుదును. లేని ఎడల మీతో చెప్పుదును, మరలా వచ్చి నాతో కూడా ఉండుటకు మిమ్మల్ని తీసుకొని వెళ్ళదను అని యేసు ప్రభు అన్నాడు. కనుక ఆయన రాజ్యమును, దేవుని రాజ్యమును మన కొరకు సిద్ధపరిచి ఉన్నాడు. మనము ఆయన రాజ్యంలో నివసించటము, ఆయనతో జీవించటము ఆయన యొక్క ఆశయం ఉన్నది. అందుకే మత్తయి సువార్త 25వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువు అంత్యదినమున జరిగేటువంటి తీర్పును గురించి చెబుతూ 31వ వచనం నుండి తన మహిమతో, మత్తయి సువార్త 25వ అధ్యాయం 31వ వచనం నుండి, తన మహిమతో మనుష్య కుమారుడును ఆయనతో కూడా సమస్త దూతలను వచ్చినప్పుడు ఆయన తన మహిమగల సింహాసనం మీద ఆసీనుడై ఉండును. అప్పుడు సమస్త జనములు ఆయన ఎదుట పోగు చేయబడుదురు. గొల్లవాడు మేకలలో నుండి గొర్రెలను వేరుపరచునట్లు ఆయన వారిని వేరుపరిచి తన కుడి వైపున గొర్రెలను, ఎడమ వైపున మేకలను నిలువబెట్టును. అప్పుడు రాజు తన కుడి వైపున ఉన్న వారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారలారా రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి అంటున్నాడు. నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారలారా రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకోండి. లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడినది. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవెప్పుడు జన్మించావు? నేను 1973లో జన్మించాను. అయితే దేవుడు అంటున్నాడు, లోకము పుట్టినది మొదలుకొని నీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యం. నీవింకా పుట్టక మునిపే ఆయన రాజ్యమును నీ కొరకు సిద్ధపరిచాడు. నీవెప్పుడు జన్మించావు? 1927వ సంవత్సరం. నీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యము. నీవెప్పుడు జన్మించావు? 2000 సంవత్సరంలో జన్మించావు. నీ కొరకు లోకము సిద్ధపరచబడక మునిపే సిద్ధపరచబడినటువంటి రాజ్యం. లోకము ఇంకను పుట్టక మునిపే, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యం. లోకం ఎప్పుడు సృజింపబడిందో అప్పటి నుంచే నీ కొరకు సృజింపబడింది, నీ కొరకు సిద్ధపరచబడింది దేవుని రాజ్యం. కనుకనే ఆయన ఆహ్వానిస్తున్నాడు, కనుకనే ఆయన పిలుస్తున్నాడు. ప్రియ బిడ్డలారా రండి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారలారా రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యములో మీరు చేరండి. ఎంత గొప్ప ధన్యత! యేసుక్రీస్తు ప్రభువు మానవులమైన మనలను ప్రేమించి, మనలను విమోచించి, మన పాప బంధకముల నుండి విడిపించి ఆయన రాజ్య వారసులు కావాలని, పరలోక రాజ్య వారసులము కావాలని, ఆయనతో కూడా మనము నివసించాలని ఆయన ఆశిస్తూ మనకు మార్గం కనుపరచుట కొరకై మానవుడై లోకానికి వచ్చి ఉన్నాడు. కనుక ఇదిగో సమస్తము సిద్ధపరచబడి ఉంది, అన్ని ఏర్పాట్లు చేయబడి ఉన్నాయి. కనుక పెళ్లి విందుకు రండి అని పిలవడానికి వేరే దాసులను యేసు ప్రభు పంపెను కానీ, రాజు పంపెను కానీ వారు లక్ష్యము చేయకపోయారు. మానవులలోని బలహీనత, మానవులలోని దౌర్భాగ్యం చూడండి.
దేవుడు తన కృపను అనుగ్రహించి అయోగ్యులమైనటువంటి మనకు ఆయన అంత గొప్ప ధన్యతను ఇస్తుండగా, గొర్రెపిల్ల వివాహ మహోత్సవంలో పాల్గొనేటువంటి ధన్యతను ఆయన ఇస్తుండగా, మనల్ని ఆహ్వానిస్తుండగా మనం ఎంతవరకు లక్ష్యం ఉంచున్నాం? ఆయన రాజ్య వారసులమగున్నట్లుగాను, ఆ గొర్రెపిల్ల వివాహ మహోత్సవంలో పాల్గొనున్నట్లుగాను మనం ఆసక్తి కలిగి ఆశ కలిగి ఉండాలి. ఎందుకనగా ప్రపంచమంతట్లో కూడా ఎంతో ధనవంతుని యొక్క కుమార్తె వివాహం జరిగినప్పుడు, ప్రపంచంలో గొప్ప ధనవంతుని యొక్క కుమార్తె వివాహం జరిగినప్పుడు ఇవ్వబడినటువంటి ఆహ్వాన పత్రిక, ఇన్విటేషన్, వెడ్డింగ్ ఇన్విటేషన్ 3 లక్షల ఖరీదంట. 3 లక్షల రూపాయలు ఖరీదు కేవలము ఆహ్వాన పత్రికకే ఉంటే, అక్కడ జరిగినటువంటి వివాహము అది ఎంత విలువైనది, ఎంత ఖరీదైనదిగా ఉంటుంది. వారం రోజులు వివాహము కార్యక్రమాలు జరుగుతూ ఉండగా ఆహ్వానించబడినటువంటి వారు గొప్ప సంతోషము, ఆనందాన్ని అనుభవించారు. అయితే ప్రపంచంలోని గొప్ప ధనవంతుని కంటే విశ్వమంతటిని సృజించినటువంటి, సమస్తమునకు యజమానుడైనటువంటి ఆ దేవుని రాజ్యము ఉన్నటువంటి ఆ పరలోక రాజ్యము, ఆ గొర్రెపిల్ల వివాహ మహోత్సవము, ఆ రాజు కుమారుని వివాహము ఎంత ఘనమైనది ఊహించగలమా? అంత ఘనమైనటువంటి వివాహమునకు దేవుడు ఆహ్వానిస్తుండగా నిర్లక్ష్యం చేయవద్దు. వారు చేసినటువంటి నిర్లక్ష్యం ఏంటంటే 5వ వచనం, వారు లక్ష్యము చేయక ఒకడు తన పొలమునకును మరి ఒకడు తన వర్తకమునకును వెళ్ళిరి. ఒకడు తన పొలానికి వెళ్ళాడు, ఒకడు తన వర్తకానికి వెళ్ళాడు. ఇదే ఉపమానాన్ని లూకా సువార్త 14వ అధ్యాయంలో మనం చూస్తాం. అందులో ఒకడు, నేను పొలం కొన్నాను, దాన్ని చూడాలి కాబట్టి రాలేను, క్షమించమని అంటాడు. మరొకడు ఎడ్లను కొని ఉన్నాను, 5 జతల ఎడ్లను కొని ఉన్నాను. లూకా సువార్త 14వ అధ్యాయము 18వ వచనం నుండి. అయితే వారందరూ ఏక మనస్సుతో నెపములు చెప్పసాగిరి. మొదటివాడు, నేను ఒక పొలము కొని ఉన్నాను, అవశ్యముగా వెళ్ళి దాన్ని చూడవలను, నన్ను క్షమింపవలనని నిన్ను వేడుకొనుచున్నాను అనెను. మరి ఒకడు, నేను 5 జతల ఎడ్లను కొని ఉన్నాను, వాటిని పరీక్షింప వెళ్ళుచున్నాను, నన్ను క్షమింపవలనని వేడుకొనుచున్నాను అనెను. మరి ఒకడు, నేను ఒక స్త్రీని వివాహము చేసుకున్నాను, అందుచేత నేను రాలేను అనెను. వారు చెప్పినటువంటి కారణాలు, వివాహ పత్రిక ఎప్పుడో ముందుగానే ఇవ్వబడి ఆహ్వానించబడి ఉండగా, ఆ దినం వివాహపు దినమే, విందు దినమే వారికి కారణాలు దొరికాయి. నేను పొలం కొన్నాను కాబట్టి చూడడానికి వెళ్ళాలి, నేను ఎద్లను కొన్నాను కాబట్టి నేను చూడడానికి వెళ్ళాలి, నేను వివాహం చేసుకున్నాను కాబట్టి నేను రాలేను. వారు ఈ విందును అలక్ష్యం చేసి, నిర్లక్ష్యము చేతనే వారు ఆ యొక్క భాగ్యాన్ని కోల్పోయారు. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈనాడు కూడా కొంతమంది ఎన్నెన్నో కారణాలు దేవునికి చెప్తుండొచ్చు. దేవుని యొద్దకు రావడానికి, దేవుని అంగీకరించడానికి, దేవుని యందు విశ్వాసం ఉంచడానికి, దేవుని వెంబడించడానికి ఆయన పిలుస్తుండగా, ప్రభువా నేను ఇప్పుడే రాలేను, నాకు ఇంకా ఫలానా పనులున్నాయి, నేను ఇప్పుడు రాను, తర్వాత వస్తాను, ఇప్పుడు నేను ఇంకా నిద్ర వస్తూ ఉంది, 7 గంటలకే లేచి ఎక్కడ ఆరాధనలో పాల్గొనాలి, 9 గంటలకు అయితే బాగుండేది, ఇప్పుడు లాక్డౌన్ కదా, కాబట్టి 7 గంటలకు వీలు కాదు ప్రభువా, ఇది ఎట్లా రికార్డ్ అవుతుంది కదా, తర్వాత లేచి 10 గంటలకు 11 గంటలకు చూస్తానులే అనుకునేటువంటి రీతిగా ఆయన యొక్క ఆహ్వానాన్ని నిర్లక్ష్యం చేసి చిన్న చిన్న కారణాల చేత దానికి మరి వెళ్లకుండా అయిపోవడం, అది అంతటితో ముగిసిపోవటం లేదు. ఆరాధనకు వెళ్ళకపోతే ఏమి, ప్రార్థనలో చేరకపోతే ఏమి, లేకపోతే ఇప్పుడు కాకపోతే తర్వాత
అయితే ఇవన్నీ దేవుని ఆహ్వానాలు, దేవుని ఆరాధన ఏర్పాటు చేయబడినటువంటి సమయం, అది దేవుని సమయం, దేవుని ఆహ్వానం. నువ్వు అందులోనే పాల్గొనడం అది ఎంతో శ్రేయస్కరం, అది ఎంతో ఆశీర్వాదకరం. ఆహ్వానాన్ని నిర్లక్ష్యం చేసినటువంటి వారి పరిస్థితిని తర్వాత చూద్దాం. 6వ వచనంలో తక్కిన వారు, ఒకడేమో అది అన్నాడు, ఎడ్లు అన్నాడు, ఒకడేమో పొలం అన్నాడు, ఒకడేమో వర్తకం అన్నాడు, ఒకడేమో పెండి అన్నాడు. తక్కిన వారు 6వ వచనం, మత్తయి సువార్త 22వ అధ్యాయం 6వ వచనం. తక్కిన వారు అతని దాసులను పట్టుకొని అవమానపరిచి చంపిరి. వాళ్ళెంత దుర్మార్గులు! ఇంకా ఆహ్వానించడానికి వచ్చినటువంటి వాడిని ఒకవేళ ఆహ్వానం తిరస్కరించవచ్చు, రావటం లేదు పో అనొచ్చును, కానీ వారిని పట్టుకొని అవమానపరిచి చంపారు. మనకందరికీ ఆహ్వానం ఇచ్చేటువంటి వారు ఎవరు అనగా దేవుని ఆహ్వానాన్ని మనకు తెలియజేసేటువంటి వారు ఆయన దాసులు. నేను ఈనాడు సంఘ కాపరిని, పాస్టర్ను, బోధకుని. అయితే నాకు కూడా ఒకనాడు ఆ ఆహ్వానం ఇవ్వబడింది. 1981 సంవత్సరం మే నెల 15వ తారీఖున హైదరాబాద్లో మెథడిస్ట్ బాయ్స్ హై స్కూల్ నందు జరిగినటువంటి క్రిస్టియన్ డైనమిక్స్ వారి యొక్క యూత్ రిట్రీట్లో, 5 రోజుల రిట్రీట్లో ఆహ్వానం ఆయన దాసుల ద్వారా నాకు ఇవ్వబడింది. నేను పిలువబడ్డాను. ఆహ్వానాన్ని అంగీకరించి దానికి లోబడి నేను వెళ్ళినాను, నేను సమర్పించుకున్నాను. ఈనాడు నా ద్వారా దేవుడు నీకు ఆహ్వానం ఇస్తున్నాడు, నిన్ను పిలుస్తున్నాడు. రమ్ము అని పిలుస్తున్నాడు, నన్ను వెంబడించుము అని పిలుస్తున్నాడు, నన్ను సేవించుము అని పిలుస్తున్నాడు, నన్ను ఆరాధించుము అని పిలుస్తున్నాడు, నన్ను ప్రార్థించుము అని పిలుస్తున్నాడు. ఆయన ఆహ్వానం అనేక మంది దాసుల ద్వారా మనకు వస్తూ ఉన్నది. ఈ ఆహ్వానం మనం నిర్లక్ష్యం చేయకూడదు. దేవా ఇప్పుడు కాదు తర్వాత, లేకపోతే ఇప్పుడు ఫలానా పనిలో ఉన్నాను తర్వాత, ఎప్పుడు కూడా నిర్లక్ష్యం చేయొద్దు, కారణాలు చెప్పొద్దు. అయితే ఆయన ఆహ్వానాన్ని అంగీకరించి దానికి లోబడి దాన్ని స్వీకరించి ఆయనను వెంబడించు. జరిగినటువంటి విషయం ఏంటంటే, తక్కిన వారు అతని దాసులను పట్టుకొని అవమానపరిచి చంపారు. 7వ వచనం, కాబట్టి రాజు కోపపడి తన దండ్లను పంపి ఆ నరహంతకులను సంహరించి వారి పట్టణము తగులబెట్టించెను. చూడండి, ఎంత ఘోరమైనటువంటి శిక్షను వారు పొందవలసి వచ్చింది. ఆ రాజు ఉగ్రతకు వారు గురి కావాల్సి వచ్చింది. దేవుడు ప్రేమతో ఆహ్వానిస్తుండగా రమ్మనుచున్నాడు నిన్ను ప్రభు యేసు, వాంఛాతో తన కరము జాచి రమ్మనుచున్నాడు, వాంఛాతో తన కరము చాచి రమ్మనుచున్నాడు, 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 రమ్మనుచున్నాడు. నిన్ను పిలుస్తున్నాడు, నిన్ను ఆహ్వానిస్తున్నాడు. నిర్లక్ష్యం చేయవద్దు. ఆయన ప్రేమతో పిలుస్తుండగా ఆయన చెంతకు రావాలి. ఆయన ఆహ్వానిస్తుండగా నీవు స్వీకరించి చెంతకు రావాలి. లేనట్లయితే సంహారము, దేవుని ఉగ్రత, ఆ రాజు ఉగ్రత. 7వ వచనం, కాబట్టి రాజు కోపపడి తన దండ్లను పంపి ఆ నరహంతకులను సంహరించి వారి పట్టణము తగలబెట్టించెను. ఒకటి, ఆయన ఉగ్రత వస్తుంది. ఆ తీర్పు నాడు శపింపబడిన వారలారా, నా యొద్ద నుండి వెళ్ళి అపవాదికిని వాని దూతలకును సిద్ధపరచబడిన ఆ నిత్యాగ్నిలోనికి వెళ్ళండి అని చెప్పబడేటువంటి సమయం వస్తుంది. ఆయన కోపాగ్నికి మనం గురి కాకుండా, ఆయన ఉగ్రతకు గురి కాకుండా, ఆయన ఇచ్చేటువంటి ప్రేమపూర్వకమైనటువంటి ఆహ్వానమునకు లోబడి అంగీకరించి స్వీకరించి మనం విధేయత చూపించినట్లయితే ఆ రాజకుమారుని వివాహపు విందులో, పెండ్లి విందులో, ఆ గొర్రెపిల్ల వివాహ మహోత్సవంలో మనం పాల్గొని ఆనందించి దేవుని మహిమపరచగలుగుతాం. కనుక రెండవది, ఒకటి ఉగ్రత వారి అలక్ష్యం వలన. రెండవది 8వ వచనం నుండి, అప్పుడు అతడు పెండ్లి విందు సిద్ధముగా ఉన్నది కానీ పిలువబడిన వారు పాత్రులు కారు. పిలువబడిన వారు పాత్రులు కారు.
కనుక రాజమార్గములకు పోయి మీకు కనబడు వారిని అందరినీ పెండ్లి విందుకు పిలువుడని తన దాసులతో చెప్పెను. ఆ దాసులు రాజమార్గములకు పోయి చెడ్డవారినేమి మంచివారినేమి తమకు కనబడిన వారిని అందరినీ పోగు చేసిరి కనుక విందుకు వచ్చిన వారితో ఆ పెండ్లిశాల నిండెను. నీవు రాకపోయినంత మాత్రాన ఆ పెండ్లి విందు ఆగిపోదు. ఆ పెండ్లి విందు నష్టం కాదు. అయితే ఆ పాత్రులైనటువంటి అనేక మంది రోడ్ల వెంట ఉన్నటువంటి మంచివారినేమి చెడ్డవారినేమి ఆయన ఆహ్వానించి ఆ పెండ్లి విందులో ఆనందింపజేస్తాడు. కొన్నిసార్లు కొంతమందికి ఇట్లా ఉంటుంది, వారు తినరు, వేరొకరిని తిననివ్వరు. ఈ పెళ్లి విందుకు వారు వెళ్ళలేదు, అయితే వెళ్ళినటువంటి మంచివారిని చెడ్డవారిని చూసి బహుశా అసూయపడి ఉండొచ్చు. మన కాంపౌండ్లో ఒక కుక్క ఉన్నది, దాన్ని మేము ఎక్కువ ప్రేమించి దానికి ఆహారం పెడుతుంటాం. మీకు అందరికీ తెలుసు, అమ్మగారి చేతి వంట రుచికరమైనటువంటి వంట దానికి అలవాటు. రుచి లేని ఆహారం దానికి పెట్టినట్లయితే అది అలుగుతుంది, తినకుండా వాసన చూసి పక్కకు పోతుంది. అయితే అదే సమయంలో వేరే కుక్క వచ్చేసి దాన్ని తినబోతే గుర్రమంటుంది. దాన్ని వేరే కుక్కలు తిననివ్వరు. మరి నువ్వైనా తిను, లేదు రుచిగా లేదు కాబట్టి తినను. పోనీ వేరొకళ్ళన్నా తిననివ్వు, వేరొకళ్ళు తినకూడదు. కొందరి మనుషుల స్వభావం అలాగుంటుంది. వారు ఆనందించరు, సుఖించరు, వేరొకరిని ఆనందింపనీయరు. ఈ పెళ్లి వివాహానికి పెళ్లి విందుకు ఆహ్వానించబడినటువంటి వారు ముందుగానే ఆహ్వానించబడినారు. వారక్కడ ఆ సమయానికి కారణాలు చెప్తూ తప్పించుకున్నారు, వెళ్ళలేదు, అలక్ష్యం చేశారు. అయితే శిక్షణ అనుభవించారు. అయితే వేరొకళ్ళు అపాత్రులైనటువంటి వారు, మంచివారు చెడ్డవారు, రాజమార్గములలో సంచరించున్నటువంటి వారందరినీ, కనబడిన వారందరినీ పట్టుకురమ్మన్నాడు. కనబడిన వారందరినీ తెచ్చి పెళ్లి విందుకు నడిపించమన్నాడు. కనుక ఆయన దాసులు కనబడినటువంటి వాళ్ళందరినీ తీసుకుని రాగా ఆ పెళ్లి విందుశాల అది నిండిపోయింది ప్రజల చేత. ఏమైనా దేవుని బిడ్డలారా, దేవుడిచ్చేటువంటి ఆ ధన్యతను నీవు అలక్ష్యం చేసినట్లయితే నీవు నష్టపోతావు. అయితే వేరొకళ్ళు, ఎవరో అయోగ్యులు, ఆ పాత్రులు ఆ యొక్క ధన్యతను పొందగలుగుతారు. కనుక నీకు ఇవ్వబడినటువంటి అవకాశాన్ని నీవు సద్వినియోగం చేసుకొని నీవు దాని ద్వారా ఆనందించి దేవుని దీవెనలు పొంది దేవుణ్ణి మహిమపరచున్నట్లుగాను, దేవుని రాజ్య వారసులుగా ఉండునట్లుగాను నీవు ఈ సమయంలో శ్రద్ధ వహించాలని కోరుతూ కొద్ది మాటలను ముగిస్తున్నా. దేవుని ఆహ్వానం అది ఎల్లప్పుడూ ఉన్నది. ఆహ్వానానికి స్పందించు, ప్రార్థించుదా. పరిశుద్ధురానికి స్తుతులు, స్తోత్రములు, వందనము చెల్లించున్నా. ధ్యానించిన నీ మాటలు ఆశీర్వదించి మా హృదయాల్లో ఫలింపజేయము తండ్రి. ఇలాగే లోకమంతట్లో ఈ క్షణం వరకు ప్రకటించబడిన నీ వాక్యం ప్రజల హృదయాల్లో ఫలింపజేయమని యేసు ప్రభు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, ఈనాటి ఈ ఆరాధనలో ఆసక్తితో మీరందరూ పాల్గొన్నందుకై మీకు అందరికీ ప్రభువైన యేసు నామములో వందనం చెల్లిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా ఆశీర్వదించునుగాక, మీ కుటుంబములను దీవించునుగాక. మరి సమయంలో సంఘ వార కార్యక్రమాల ప్రకటనలు గమనించవలసిందిగా మనవి చేస్తున్నాను. యథావిధిగా ఈ ఆన్లైన్ ఆదివారపు ఆరాధనలు మరి కొనసాగుతాయి. ప్రభుత్వపు ఉత్తర్వు కానీ లేక మన బిషప్ తండ్రి గారి యొక్క ఉత్తర్వు కానీ వచ్చేంత వరకు కూడా మరి ఇలాగే కొనసాగుతాయి. కనుక జ్ఞాపకం ఉంచుకోనండి, ప్రతి ఆదివారం ఉదయం 7 గంటల నుండి 8:30 గంటల వరకు ఈ యొక్క ఆరాధనలు నిర్వహించబడతాయి. మరి ఆరాధనలో మీరు ఆన్లైన్ ద్వారా ఫేస్బుక్లో మాత్రమే, జూమ్ కాకుండా ఫేస్బుక్లో మాత్రమే ఈ ఆరాధన ఉంటుంది. కనుక దయచేసి గమనించండి. మీ ఇళ్లలో ఇప్పటికే దాదాపు అందరికి కూడా ఫేస్బుక్ అన్నటువంటిది యాప్ ఉంటుంది, మీరు ఉపయోగిస్తుంటారు. కనుక ఈ యొక్క ఫేస్బుక్లో లైవ్ ఈ యొక్క కార్యక్రమం ఉంటుంది. మరి దీని గురించిన ప్రకటన MTCA మెంబర్స్ అన్నటువంటి వాట్సాప్ గ్రూప్లో క్రమంగా ప్రకటించబడతాయి. దాన్ని అనుసరించవలసిందిగా మీకు మనవి చేస్తున్నాను. వచ్చేటువంటి ఆదివారం ప్రభురాత్రి భోజన సంస్కారం ఆచరిస్తాం. కనుక జ్ఞాపకం ఉంచుకొని సిద్ధపడవలసిందిగా మనవి చేస్తున్నాను. దాని కొరకైనటువంటి సూచనలన్నీ కూడా గతంలో తెలియజేసిన రీతిగా మరి వాట్సాప్ గ్రూప్లో తిరిగి వాటిని మీకు పంపుతాను. కనుక ఆ రీతిగా సిద్ధపడండి. మరి ప్రభురాత్రి భోజన సంస్కారంలో పాల్గొని దేవుని ఆశీర్వాదాలు పొందండి.
ఈ వారం నుంచి మిడ్ వీక్ కాటేజ్ ప్రేయర్ మీటింగ్స్ కూడా, బుధవారం నాడు మిడ్ వీక్ ప్రేయర్ మీటింగ్స్ కూడా జూమ్ ద్వారా నిర్వహించడం జరుగుతుంది. కనుక ఈ యొక్క మిడ్ వీక్ ప్రేయర్ మీటింగ్స్ ప్రతి బుధవారం సాయంకాలం 8 గంటల నుండి 9 గంటల వరకు ఏర్పాటు చేయబడేటువంటి గృహంలో నేను మాత్రమే వెళ్ళి అక్కడ ఆ యొక్క ప్రార్థనను నిర్వహించడం జరుగుతుంది. మరి మిగిలినటువంటి వారందరూ కూడా జూమ్లో జాయిన్ కావాల్సి ఉంటుంది. దాని గురించినటువంటి లింక్ మీకు పంపబడుతుంది. కనుక జ్ఞాపకం ఉంచుకోనండి. మరి ఏ గృహంలోనైనా ఈ యొక్క మిడ్ వీక్ ప్రేయర్ మీటింగ్ ఉన్నప్పుడు ఆ గృహంలో సంఘ కాపరి మరి చేరి రావడం జరుగుతుంది. ఆ యొక్క ప్రార్థన కూటం నిర్వహించడం జరుగుతుంది. కుటుంబం వారందరూ కూడా మరి సిద్ధంగా ఉండి పాల్గొనుటకు మనవి చేస్తూ ఉన్నాను. ఈ బుధవారం ఈ యొక్క మిడ్ వీక్ ప్రేయర్ మీటింగ్ మా గృహంలో నిర్వహించి ప్రారంభించాలనుకుంటున్నాను. ఆ రీతిగా ప్రతి బుధవారం కొనసాగుతాయి. కనుక ఈ బుధవారం సాయంకాలం 8 గంటల నుండి 9 గంటల వరకు మా గృహంలో ఈ యొక్క మిడ్ వీక్ ప్రేయర్ మీటింగ్ ఉంటుంది. జూమ్ ద్వారా మీరందరూ కూడా అందులో జాయిన్ కావాలని మీకు మనవి చేస్తున్నాను. గురువారం సాయంకాలం 8 గంటల నుండి 9 గంటల వరకు యథావిధిగా బైబిల్ స్టడీ నిర్వహించబడుతుంది. ఈ వచ్చేటువంటి గురువారం బైబిల్ స్టడీలో యోబు గ్రంథంలో నుండి 38వ అధ్యాయం నుండి 42వ అధ్యాయం వరకు కూడా యోబు గ్రంథం 6వ భాగాన్ని మనం ధ్యానించబోతున్నాం. కనుక దయచేసి సిద్ధపడి పాల్గొనటకు మీకు మనవి చేస్తున్నాను. ఈ యొక్క బైబిల్ స్టడీ జూమ్ మరియు ఫేస్బుక్లలో నిర్వహించబడుతుంది. మరి ఏ సదుపాయం మీకు అనుకూలంగా ఉంటే అందులో నుండి మీరు పాల్గొనవచ్చు. శుక్రవారం మధ్యాహ్నం 3 గంటల నుండి 5 గంటల వరకు స్త్రీల సమాజం వారి యొక్క ప్రార్థన వారి యొక్క జూమ్ మీటింగ్ ఉంటుంది. స్త్రీల సమాజం కొరకు శుక్రవారం మధ్యాహ్నం 3 గంటల నుండి 5 గంటల వరకు దయచేసి స్త్రీలందరూ గమనించవలసిందిగా మనవి చేస్తున్నాను. శనివారం సాయంకాలం 8 గంటల నుండి 9 గంటల వరకు యవనస్తుల కొరకు MYF మీటింగ్ ఉంటుంది జూమ్ ద్వారా. మరి దయచేసి యవనస్తులందరూ కూడా పాల్గొనటకు మనవి చేస్తున్నాను. యథావిధిగా అనుదినం ప్రతిదినం సాయంకాలం 7 గంటల నుండి 7:30 గంటల వరకు మనం ఈ కరోనా నుండి విముక్తి కలగజేయమని దేవుని ప్రార్థిస్తున్నాము. కనుక అది కొనసాగుతుంది. ప్రతి వారు కూడా మీరు ఎక్కడున్నప్పటికీ ఈ యొక్క ప్రతిదినం సాయంకాలం 7 గంటల నుండి 7:30 గంటల వరకు ప్రార్థనలో ఏకీభవించాలని మీకు మనవి చేస్తున్నాను. అలాగనే WSS వారు కూడా చైన్ ప్రేయర్ నిర్వహిస్తున్నారు. ప్రతిదినం మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంకాలం 7:30 గంటల వరకు. కనుక ఈ ప్రార్థనలు జూమ్లో ఉండవు. ఈ ప్రార్థనలు మీకు ఎక్కడున్నారో అక్కడే ఆ యొక్క ప్రార్థన సమయంలో పాల్గొనవలసి ఉంటుంది. మరి స్త్రీలు ప్రతిదినం 2 గంటల నుండి 7:30 గంటల వరకు 10 నిమిషాలు ఒక్కొక్కరు ప్రార్థిస్తారు. కనుక మీ ప్రార్థనలు కొనసాగించడానికి మనవి చేస్తున్నాను. శుక్రవారం నాడు మాత్రం స్త్రీల ఈ ప్రార్థన ఉండదు, చైన్ ప్రేయర్ ఉండదు. అయితే WSS మీటింగ్ ఉంటుంది. నిన్నటి దినం అక్టోబర్ నెలలోని 4వ శనివారం రాత్రివేళ నైట్ ప్రార్థన నిర్వహించడం జరిగింది. ప్రభు కృపను బట్టి 24 మంది అందులో పాల్గొని ఉన్నారు. అనగా 24 డివైసెస్ ఆన్లో ఉన్నాయి. అందులో ఒక్కొక్క డివైస్లో 3 లేక 4 లేక 2 అలాగా వీక్షిస్తూ ఉండింటారు. కనుక మరి దాదాపు 60 నుంచి 80 మంది వరకు పాల్గొని ఉంటారు. మరి ఆ యొక్క ప్రార్థనలో పాల్గొన్నటువంటి మీకు అందరికీ వందనం చెల్లిస్తున్నాను. అలాగనే ప్రతి నెల 4వ శనివారం రాత్రి 9 గంటల నుండి 11 గంటల వరకు నిర్వహించబడేటువంటి యొక్క రాత్రి ప్రార్థనలో మీరు పాల్గొనటకు మీకు మనవి చేస్తున్నాను. మీ ప్రార్థన అవసరతలను తెలియజేయవలసిందిగా మీకు మనవి చేస్తున్నాను. సండే స్కూల్ను మరి ఈ వారం నుంచి తిరిగి కొనసాగించడం కొరకై పునరుద్ధరించడం కొరకై తలంచున్నాము. కనుక సండే స్కూల్ వారి కొరకు ఈ దినం సాయంకాలం 5:30 గంటల నుండి 6:30 గంటల వరకు జనరల్ సెషన్ నిర్వహించబడుతుంది. అనగా అన్ని తరగతుల వారు పాల్గొంటారు, అందరూ టీచర్స్ పాల్గొంటారు. కనుక అందరితో కలిసి 5:30 నుంచి 6:30 గంటల వరకు జరిగేటువంటి యొక్క సండే స్కూల్ సెషన్లో మీ పిల్లలను ప్రోత్సహించి పాల్గొనజేయండి. వచ్చేటువంటి ఆదివారం నుండి వారికి వేరువేరు క్లాసులు వేరువేరు సమయాలలో నిర్వహించబడతాయి. వచ్చేటువంటి ఆదివారం నుంచి ప్రతి ఆదివారం సాయంకాలం 4 గంటల నుండి 4:30 గంటల వరకు ఇంటర్మీడియట్ తరగతి, అలాగనే 4:30 గంటల నుండి 5 గంటల వరకు బిగినర్స్, 5 గంటల నుండి 5:30 గంటల వరకు ప్రైమరీ, 6 గంటల నుండి 6:30 గంటల వరకు సీనియర్, 6:30 గంటల నుండి 7 గంటల వరకు జూనియర్ తరగతులు నిర్వహించబడతాయి. వారి టీచర్సు మరి ఆ యొక్క తరగతులు నిర్వహిస్తారు. 5:30 నుండి 6 గంటల వరకు గ్యాప్ ఉంది. బహుశా అక్కడ
ప్రీ ప్రైమరీ లేక ప్రీ బిగినర్స్ వారి కోసం ఆ యొక్క తరగతి నిర్వహించవచ్చు. కనుక గమనించండి, ఆయా తరగతుల సమయాల్లో మీ పిల్లలను ప్రోత్సహించి పాల్గొన చేయవలసిందిగా మనవి చేస్తున్నాను. ఆదివారపు ఆరాధన ఫేస్బుక్ ద్వారా మాత్రమే చూడగలరు. బైబిల్ స్టడీ ఫేస్బుక్ మరియు జూమ్ల ద్వారా చూడగలరు. మిగిలిన అన్ని కార్యక్రమాలు జూమ్ యాప్ ద్వారా మీరు చూడగలరు. కనుక మీ మొబైల్స్లో లేక ల్యాప్టాప్స్లో జూమ్ మరియు ఫేస్బుక్ అన్నటువంటి ఈ యొక్క యాప్స్ను మీరు డౌన్లోడ్ చేసుకొని ఈ యొక్క మీడియా సద్వినియోగం చేసుకోవాలని మీకు మనవి చేస్తున్నాను. ఎవరికైనా వాటిని డౌన్లోడ్ చేసుకోవడంలో సమస్య కలిగినట్లయితే లేక సహాయం అవసరమైతే మీరు నన్ను కానీ మరి ప్రకాష్ లేక యోహాన్ వారిని కానీ మీరు సంప్రదించవచ్చును. మీరు మీ మా సహకారాన్ని మీరు తీసుకోవడానికి ఆహ్వానిస్తున్నాను. అలాగనే మన కార్యక్రమాల గురించిన లింక్ను MTCA మెంబర్స్ అన్నటువంటి వాట్సాప్ గ్రూప్లో షేర్ చేయడం జరుగుతుంది. కనుక మీరు ఒకవేళ ఆ గ్రూప్లో లేనట్లయితే మీకు ఆ సమాచారం దొరకదు. కనుక దయచేసి ఎవరైనా MTCA మెంబర్స్ అన్నటువంటి గ్రూప్లో వాట్సాప్లో మీరు లేనట్లయితే తెలియజేయండి. మీ నంబర్ను కూడా ఆ యొక్క గ్రూప్లో నేను చేర్చడం జరుగుతుంది. కనుక అలాంటి అవసరత ఉన్నవారు నన్ను కాల్ చేయవలసిందిగా మనవి చేస్తున్నాను. యథావిధిగా స్టూవర్డ్స్ మన సండే స్కూల్ హాల్లో ఆదివారం 10 గంటల నుండి 11 గంటల వరకు కూడా అందుబాటులో ఉంటారు. కనుక మీరు సంఘానికి చెల్లించవలసినటువంటి లెంట్ కాలపు కానుకల టిన్స్ కానీ, ఈస్టర్ కానుకలు కానీ, ఆదివారపు కానుకలు కానీ, కృతజ్ఞత కానుకలు, బర్త్డే ఆఫరింగ్స్, మొక్కుబళ్ళు, వెడ్డింగ్ యానివర్సరీ ఆఫరింగ్స్ ఇలాంటి మొదలగు వాటన్నిటినీ, అలాగనే కోతకాలపు పండుగ ఆక్షన్ మనీ ఇవన్నీ కూడా మీరు చెల్లించడం కొరకై వారు అందుబాటులో ఉంటారు. మీరు వారిని కలిసి చెల్లించవలసిందిగా సహకరించవలసిందిగా మీకు మనవి చేస్తున్నాను. మరి నెల కానుకలు, నెల చందాలు, అలాగనే కోతకాలపు పండుగ యొక్క బ్యాలెన్సెస్ వాటికి మాత్రం రసీదులు ఇవ్వబడతాయి. మీకు రిసీట్స్ ఇస్తారు. మిగిలినటువంటి ఆదివారపు కానుకలు, మరి లెంట్ కానుకల టిన్స్, ఈస్టర్ కానుకలు, అలాగనే కృతజ్ఞత కానుకలు, ప్రత్యేక కానుకలు, మొక్కుబళ్ళు, బర్త్డే ఆఫరింగ్స్, వెడ్డింగ్ యానివర్సరీ కానుకలు వీటన్నిటి కూడా రిసీట్స్ ఇవ్వరు, కానీ రిజిస్టర్లో నోట్ చేసుకుంటారు. మీ పేరు మరి మీరు ఇచ్చినటువంటి కానుక అమౌంట్ రిజిస్టర్లో వారు నోట్ చేయడం జరుగుతుంది. కనుక ఇది దయచేసి గమనించండి. అన్నిటికీ రిసీట్స్ ఇవ్వబడవు, కానీ నెల చందాలకు, కోతకాలపు పండుగ కానుక ఆక్షన్ సొమ్ముకు మీకు రిసీట్స్ ఇవ్వబడతాయి. మిగతా వాటన్నిటిని కూడా మీరు చెల్లించి ఆ యొక్క రిజిస్టర్లో మీ పేర్లు నోట్ చేయబడతాయి. గమనించండి. ఒకవేళ మీరు ఆదివారం ఆ రీతిగా వచ్చి చెల్లించడం వీలు కాదనుకుంటే ఆన్లైన్ ద్వారా కూడా మీరు నెల చందాలను లేక ఇతర కానుకలను చెల్లించవచ్చును. అది కూడా మీకు వాట్సాప్ గ్రూప్లో షేర్ చేయబడింది. ఒకవేళ ఇప్పుడు నోట్ చేసుకుంటే కూడా మీరు అది డీటెయిల్స్ నోట్ చేసుకోవచ్చును. కనుక ఆ రీతిగా మీరు సంఘానికి ఆర్థికంగా సహకరించవలసిందిగా మీకు మనవి చేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. అలాగనే ఒకవేళ ఈ 2 పద్ధతులు కూడా వీలు కాదనుకున్నటువంటి వారు ఎవరైనా ఉంటే నేను సోమవారం నుండి శనివారం వరకు కూడా అందుబాటులో ఉంటాను. మీరు ఎప్పుడైనా సరే ఒక మాట ఫోన్ కాల్ చేయండి. వచ్చి నాకు మీరు చెల్లించి కూడా మరి రిసీట్స్ పొందవచ్చు, లేదా నాకు మీ కానుకలు ఇచ్చి కూడా వెళ్ళవచ్చును. వాటిని అకౌంట్స్లో చేర్చడం జరుగుతుంది. కనుక ఈ యొక్క సదుపాయాన్ని సద్వినియోగం చేసుకొని సంఘానికి ఆర్థికంగా సహకరించవలసిందిగా మీకు మనవి చేస్తున్నాను. అమర్నాథ్ సిమెట్రీలో మరి చాపలను నూతనంగా నిర్మిస్తూ ఇతర సౌకర్యాలు నిర్మిస్తుండగా అందుకొరకై విరాళాలు కోరబడుతున్నాయి. గతంలో ప్రకటించాను. కనుక దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే అందుకొరకు సహాయపడవలసిందిగా మీకు మనవి చేస్తున్నాను. అలాగనే గోరేగావ్లో ఉన్నటువంటి మెథడిస్ట్ తెలుగు చర్చ్ వారి యొక్క ప్రాజెక్టు కొరకై ఇంకనూ 20 లక్షల రూపాయలు కొదవగా ఉండగా ప్రార్థించండి. ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే దయచేసి వారికి సహాయపడవలసిందిగా మనవి చేస్తున్నాను. 80 లక్షల ప్రాజెక్టు అయితే 60 లక్షలు వారు గత సంవత్సరం అంతా కూడా ప్రోగు చేయగలిగారు. అయితే ఇంకా 20 లక్షలు డిసెంబర్ 20వ తారీఖున వారు చెల్లించవలసినటువంటిదిగా ఉంది. కనుక దయచేసి ప్రార్థించండి. ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే ఎంతైనా సరే, ఇంత చిన్న అమౌంట్ అని అనుకోవద్దు,
మీరు ఎంత మొత్తమైనా సరే కూడా చెల్లించినట్లయితే అది వారికి ఎంతో సహాయకరంగా ఉంటుంది. దయచేసి సహకరించవలసిందిగా మీకు మనవి చేస్తున్నాను. అలాగనే నవంబర్ నెలలో జన్మదినాలు మరియు వెడ్డింగ్ యానివర్సరీస్ కలిగినటువంటి వారు దయచేసి గమనించండి. లిస్ట్ ఇక్కడ ఉంటున్నది, దాన్ని గమనించండి. నవంబర్లో బర్త్డేస్ కానీ వెడ్డింగ్ యానివర్సరీస్ కానీ కలిగి ఉన్నటువంటి వారు మీ పేర్లు అందులో ఉన్నాయో లేదో సరి చూసుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాను. ఒకవేళ ఏమైనా కరెక్షన్స్ ఉంటే లేకపోతే అందులో లేకపోయినట్లయితే నాకు మీరు ఫోన్ చేసి తెలియజేయవలసిందిగా మనవి చేస్తున్నాను. ఈ వారంలో జన్మదినములు మరియు వెడ్డింగ్ యానివర్సరీస్ కలిగినటువంటి వారందరికీ సంఘం పక్షంగా అలాగనే నా కుటుంబం పక్షంగా కూడా జన్మదిన శుభాకాంక్షలు మరియు వెడ్డింగ్ యానివర్సరీస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ వారంలో జన్మదినములు కలిగినటువంటి వారు తిమోతి బెంజమిన్ ఆషాడే, శకుంతల దేవదాస్ మట్టల, నేహా జాన్ సందే, ఫిలిప్ పీటర్ చందన్ కోడ్ వారందరికీ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగనే వెడ్డింగ్ యానివర్సరీస్ కలిగినటువంటి వారు శామ్యుల్ జోసెఫ్ చందన్ కోడ్, మగ్దలేనే శామ్యుల్, ప్రకాష్ తిమోతి ఆషాడే, జమీమా ప్రకాష్ ఆషాడే. అలాగనే నవంబర్ 1వ తారీఖున అనిల్ తిప్పన్న బైరంకొండ మరియు విద్యా అనిల్, ఈ దంపతులందరికీ కూడా వెడ్డింగ్ యానివర్సరీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా దీవించి తన కృపలో వర్ధల చేయునుగాక. ఈ సమయంలో ప్రత్యేక కానుకలను, కృతజ్ఞతార్పణలను, మొక్కుబడులను, బర్త్డే ఆఫరింగ్స్, వెడ్డింగ్ యానివర్సరీ ఆఫరింగ్స్, ప్రత్యేక కానుకలు చెల్లింపగోరిన వారు దయచేసి మీ కానుకలు కవర్స్లో పెట్టి లేక బైబిల్ గ్రంథంలో పెట్టి మీరు నిల్చున్నట్లయితే మీ కొరకు ప్రార్థిస్తాను. ప్రత్యేక కానుకలు, మరి జన్మదిన కానుకలు, యానివర్సరీ కానుకలు అన్నిటి కొరకును, అలాగనే జన్మదినములు, వెడ్డింగ్ యానివర్సరీస్ కలిగినటువంటి వారి కొరకును ప్రార్థించుదాం. పరిశుద్ధుల ప్రేమ కలిగిన తండ్రి, నీకు కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు, వందనం చెల్లించున్నాము. ఈ వారంలో జన్మదినములు మరియు వెడ్డింగ్ యానివర్సరీస్ కలిగిన బిడ్డల కొరకు నీకు స్తోత్రం చెల్లించున్నాము. ప్రియమైన మా ప్రభువా, గడిచిన సంవత్సరం అంతట్లో వారిని నీ కృపలో భద్రపరిచి కాపాడి ఆశీర్వదించున్నందుకై నీకు వందనం చెల్లిస్తున్నాము. వారికి ఇచ్చిన ఆరోగ్యం, శక్తి, జ్ఞానం, వివేకం కొరకై నీకు వందనం చెల్లిస్తున్నాము. ప్రియమైన మా ప్రభువా, ఈ వారంలో వారి జన్మదినములందు, వెడ్డింగ్ యానివర్సరీస్ నందు బిడ్డలు సంతోషించి ఆనందించులాగిన నీ కృపను వారికి అనుగ్రహించమని నేను ప్రార్థిస్తున్నాము. విశేషమైన దీవెనలు వారికి దయచేయము. మంచి ఆరోగ్యం, శక్తి, జ్ఞాన, వివేకం వారికి దయచేయము. శోధన, కీడు, దుష్టత్వం, పాపముల నుండి తప్పించము. ప్రతి మేలును వారికి కలుగజేయము తండ్రి. వారి జీవితంలో ఇంకనూ అనేక జన్మదినములు, వెడ్డింగ్ యానివర్సరీస్ని దయచేయమని నేను ప్రార్థిస్తున్నాం. అలాగనే వారిని ప్రేమించేవారిని, వారి కోసం ప్రార్థించేవారిని, వారి కుటుంబ ప్రియులను కరుణించి కాపాడి దీవించమని నేను ప్రార్థిస్తున్నాం. అలాగనే మా తండ్రి, ప్రత్యేక కానుకలు సమర్పిస్తున్న బిడ్డల కొరకు నీకు వందనం చెల్లిస్తున్నాము. వారి జీవితాల్లో నీవు చేసినటువంటి గొప్ప కార్యములను బట్టి, ఇచ్చిన ఆశీర్వాదములను బట్టి నీకు వందనములు, స్తుతులు చెల్లించున్నాం ప్రభువా. మరి వారి అర్పణము నీవు అంగీకరించి ఆశీర్వదించి నీ మహిమార్థం వాడుకొనుమని నేను ప్రార్థిస్తూ ఉన్నాము. తిరిగి మా తండ్రి వారిని దీవించి బలపరచుము. ప్రతి మేలు చేత వారిని తృప్తిపరచుము. వారి అవసరమును నీ కృపలో తీర్చుము. వారి కష్టార్జితమును దీవించుము. మా తండ్రి, వారి కుటుంబాలను, వారిని ప్రేమించేవారిని, వారి కోసం ప్రార్థన చేసేవారిని ఆశీర్వదించుమని యేసు ప్రభువు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్. ఈ సమయంలో ప్రభు నామమున మనం కానుకను సమర్పిస్తాం. ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో నుండి 441వ పాట, నావన్నీ అంగీకరించు మీ దేవా అన్నటువంటి పాట 3వ చరణం, అలాగనే చివరి చరణం. పల్లవి 3వ చరణం, చివరి చరణం పాడుకుందాం. నావన్నీ అంగీకరించు మీ దేవా
ప్రార్థించుదాం. పరిశుద్ధ ప్రేమ కలిగిన తండ్రి, నీకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు అందరము చెల్లిస్తున్నాం. ఈ పరిశుద్ధ దినమున మమ్మల్ని సజీవులుగా ఉంచి నేను ఆరాధించే భాగ్యం ఇచ్చినందుకై నీకు వందనములు తండ్రి. ఆన్లైన్ ద్వారా నిర్వహించబడిన ఈ ఆరాధన ద్వారా నీవు మహిమ పొంది ఉన్నావని నీకు స్తోత్రం చెల్లించు. ఇలాగే ప్రపంచమంతటా అనేక మంది ఆన్లైన్ ద్వారా నిన్ను ఆరాధిస్తుండగా, మరి ఆయా స్థలాల్లో నిన్ను ఆరాధిస్తుండగా, నీ ఆలయాల్లో వారి గృహాల్లో ఆరాధిస్తుండగా నీవు మహిమ పొందుతున్నావని నమ్ముతూ నీకు వందనం చెల్లించు. ప్రియమైన మా తండ్రి ప్రభువా, నీ నామమును అర్పించబడినటువంటి ఈ అర్పణను నీవు అంగీకరించి ఆశీర్వదించి నీ మహిమార్థం వాడుకొనుమని నీ చేతులకు సమర్పించుకొనుచున్నాము. తిరిగి నీ బిడ్డలను దీవించమని, వారి యొక్క పనులందు, వారి ఉద్యోగములందు, వారి వ్యాపార వ్యాపకములందు నీ ఆశీర్వాదము దయచేయమని నేను ప్రార్థిస్తూ ఉన్నా. వారి ప్రతి అవసరం నీ కృపలో తీర్చమని నేను ప్రార్థిస్తూ ఉన్నా. తండ్రి, అంబనార్ మెథడిస్ట్ తెలుగు సంఘ కుటుంబములన్నింటినీ కరుణించి కాపాడి ఆశీర్వదించమని నీ కృపలో భద్రపరచమని, వచ్చే వారం అంతటా జరగబోయే సేవను నీవు ఆశీర్వదించి ఫలింపజేసి నీవు మహిమ పొందుము తండ్రి. మరి ఈ ఆలయంలో చేరి వచ్చిన బిడ్డల కొరకు నీకు వందనములు. వారందరినీ పేరు పేరున దీవించమని నేను ప్రార్థిస్తున్నాం. వారి కుటుంబములను దీవించమని నేను ప్రార్థిస్తున్నాం. మా తండ్రి, ఈనాటి ఈ యొక్క ఆరాధనను ముగించుండగా ప్రభువా, నీ దీవెనలు మాకు దయచేయమని నేను ప్రార్థిస్తున్నాను. తిరిగి నీ నామమును మేము చేరువచ్చి పర్యంతం నీ కృపా కాపుదలను మాకు దయచేయమని నేను ప్రార్థిస్తున్నాను. మా స్వగ్రామంలో, దేశ విదేశంలో మా బంధు ప్రియజనమును నీవు కనికరించి కాపాడి ఆశీర్వదించమని, అలాగనే మా తండ్రి ఈ ఆరాధనను ఆయా ప్రాంతాల నుండి వీక్షించిన ప్రతి వారిని కూడా నీవు దీవించమని, వీక్షించబోయే వారిని కూడా నీవు ఆశీర్వదించమని నేను ప్రార్థిస్తున్నాను. మమ్మల్ని ప్రేమించే వారిని, మా కోసం ప్రార్థన చేసేవారిని తండ్రి నీవు దీవించి ప్రతి మేలును వారికి చేయమని నేను ప్రార్థిస్తున్నాను. అలాగనే ద్వేషించి వారు ఎవరైనా ఉన్నట్లయితే వారిని కనికరించి, వారిని క్షమించి, వారికి మారు మనస్సులు ఇచ్చి నీ దీవెనలు వారు కూడా పొందినట్లు అనుగ్రహించమని నేను ప్రార్థిస్తున్నాను. తిరిగి ముందుకు నువ్వు జరగబోయే సేవా పరిచర్యలు నువ్వు ఆశీర్వదించము. ప్రయాసపడుతున్నటువంటి నీ దాసురాండ్రును బలపరిచి నీ కొరకు వాడుకొని మహిమ పొందుమని, నీ దీవెనలతో మాకు సెలవిమ్మని యేసు ప్రభువు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి యందు నెరవేరును గాక. మాకు కావలసిన ఆహారం నేడు మాకు దయచేయండి. మారుణస్తులు మేము క్షమించిన ప్రకారం మారుణను క్షమించు. మమ్మల్ని శోధన నుండి కీడు నుండి తప్పించు. ఎందుకంటే రాజ్యం, బలము, మహిమ నిరంతరము నీవైనది. ఆమేన్. ఆశీర్వచనము మన తండ్రి అయిన దేవుని ప్రేమయు ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మని సన్నిధి సహవాసమైన దీవెనలు మనకందరికీ, దేవుని ప్రేమించే ప్రతి వారికి దేవుడిచ్చు ఆహ్వానమును అంగీకరించి ఆయనకు లోబడుటకు తీర్మానం కలిగి ఉన్న ప్రతి బిడ్డకును ఇప్పుడు మొదలు సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రములు. మీకు అందరికీ వందనములు. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించుగాక. టేక్ కేర్. గాడ్ బ్లెస్ యు ఆల్.